ఫ్రెండ్స్ ఈ అబ్బాయి రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఇతనికి ఒక ఐఫోన్ దొరుకుతుంది. అమ్మ నాకు ఈ ఫోన్ దొరికింది చూడు అంటే, బెటా ఇది ఎంత ఉంటుంది అని అడిగితే, ఇది మార్కెట్లో ₹1,00,000 పైగానే ఉంటుందమ్మా అంటే, అది ఎవరిదో ఏంటో పోలీసులకు ఇద్దాం పదండి అంటే, లేదు నేను ఇవ్వను, ఇది నాకు దొరికింది నేనే ఉంచుకుంటాను అంటే, ఇది మనది కాదు కదా అంటే, మనది కాకపోయినా కానీ మనకు దొరికింది కదా అని ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ అంటుంది. నువ్వు స్కూల్కి వెళ్ళి ఇవన్నీ మాట్లాడకుండా అని పంపించేస్తుంది. అమ్మ ఈ ఫోన్ చాలా బాగుంది కదా, కలర్ చూడు ఎంత బాగుందో అని చెప్పి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఓపెన్ చేసి, ఇది నా ఫ్రెండ్స్ అందరికీ చూపించి వస్తానమ్మా అని చెప్పి ఆ అబ్బాయి ఆ ఫోన్ని తీసుకొని వెళ్తాడు. ఇంతలోనే పోలీస్ అతను, నువ్వేనా నాకు కాల్ చేసింది అంటే, ఈ బ్యాగ్లోనే సరే నా ఫోన్ పెట్టుకున్నది, అది ఎలా మిస్ అయిందో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. చూడు నువ్వు ఇప్పటిదాకా ఎన్ని ఏరియాలలో ఆర్డర్స్ డెలివరీ చేసావో కాస్త నాకు డీటెయిల్స్ ఇవ్వు, నేను ఫోన్ని ట్రాక్ చేపిస్తాను అని చెప్పి కాల్ చేస్తూ ఉంటే, ఇంతలోనే ఈ అబ్బాయి ఫోన్ని తీసుకుని ఆనందంగా వెళ్తుంటే, బాబు ఒక్క నిమిషం ఆగు, ఆ ఫోన్ ఇటు ఇవ్వు అంటే, సార్ ఇదే కలర్ ఫోన్ మిస్ అయిపోయింది అని చెప్తే, ఏంటి ఈ ఫోన్ ఎక్కడిది నీకు అని చెప్పి అడిగితే, మా మమ్మీ గిఫ్ట్ ఇచ్చింది అని చెప్తాడు. నువ్వు చెప్పేది నిజమే అని నేను ఎలా నమ్మాలి, నాకు ఈ ఫోన్ యొక్క బాక్స్ ఇంకా ఒరిజినల్ బిల్ కావాలి అంటే అది మా ఇంట్లో ఉంది అని చెప్తాడు. నన్ను మీ ఇంటికి తీసుకువెళ్ళు అని, ఇదే సార్ మా ఇల్లు అని చూపిస్తాడు. వెంటనే అబ్బాయి వాళ్ళ అమ్మ దగ్గర వెళ్ళి, అమ్మ చూడు అని చెప్తాడు. మేడం మీరు మీ అబ్బాయికి ఈ ఫోన్ గిఫ్ట్గా ఇచ్చారు కదా, బాక్స్ ఇంకా నాకు బిల్ కావాలి అని అడిగితే, లేదు సార్ అని చెప్తారు. ఈ బాక్స్ ఇంకా బిల్ లేనప్పుడు ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు అని అడిగితే, ఇప్పుడు వాళ్ళు నిజం చెప్తారు. ఇతను కస్టమర్కి కాల్ చేసి, సార్ మీరు ఆర్డర్ చేసిన ఫోన్ వచ్చింది, కాస్త బయటికి రండి అని చెప్తే, ఇంతలోనే ఆ ఫోన్ కింద పడిపోతుంది. ఈ అబ్బాయి మెల్లిగా అది ఇంటికి తీసుకొని వెళ్ళి ఓపెన్ చేస్తాడు. అన్న నా ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి తను అడుగుతూ ఉంటే, అతను చెక్ చేస్తే అతను ఆర్డర్ చేసిన ఫోన్ అయితే కనిపించదు. ఏమైందన్నా అని అడిగితే, సార్ మీరు ఆర్డర్ చేసిన ఫోన్ కనబడట్లేదు, ఇప్పటిదాకా ఉండే అంటే, మీరు వెంటనే పోలీసులకు కాల్ చేయండి, లేట్ చేయకండి అని చెప్తే, మీరు కరెక్ట్గా చెప్పారని పోలీసులకు కాల్ చేసి జరిగిందంతా చెప్తాడు. ఇప్పటిదాకా నువ్వు చెప్పిందంతా అబద్ధమే అన్నమాట. సార్ నేను ముందే చెప్పాను కదా, ఈ ఫోన్ నేను కస్టమర్ ఇంటికి డెలివరీ చేయడానికి వచ్చాను, ఇప్పుడు ఆ బాక్స్ని వీళ్ళు ఓపెన్ చేశారు, ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంటే, ఈ ఫోన్ నువ్వు అతని బ్యాగ్లో నుంచి తీసావో లేకపోతే ఇది రోడ్డు పైన పడిపోయిందో అది ఎవరు చూడలేదు, కానీ ఈ ఫోన్ నీకు దొరికింది కాబట్టి ఈ ఫోన్ని తీసుకొని ఇప్పుడు నేను వదిలేస్తున్నాను. ఈ ఫోన్ నువ్వు అతని బ్యాగ్లో నుంచి తీసినట్టు ఆ డెలివరీ బాయ్ చూసి ఉంటే ఈ రోజు నీ మీద సివియర్ యాక్షన్ తీసుకునేవాడిని. ఇతరుల వస్తువులు దొరికినప్పుడు ముందు అవి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం నేర్పించండి పిల్లలకి అని చెప్పి వెళ్ళిపోతాడు. నీ చెల్లి చెప్పినట్టుగా మనం ఆ ఫోన్ని పోలీసులకు ఇచ్చి ఉంటే బాగుండు అని చెప్పి బాధపడుతుంటారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీరు ఇప్పుడు వాడుతున్న ఫోన్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.